బిర్యానీ కోసం చికెన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడుక్కోవాలి. 2, 3 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఉప్పు, పసుపు, తగినంత కారము, కొంచెం పెరుగు వేసుకొని ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని సాజీరా, 2 బిర్యానీ ఆకులు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. మనం ముందే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని, నేను ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ చికెన్లో కలుపుకోవడం మర్చిపోయినా, మీరు చికెన్లో పెరుగు మసాలాతో పాటు కలుపుకోండి అల్లం ఎల్లిగడ్డ. నేను అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నా. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత కొన్ని మనకు సరిపోయినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం 70% ఉడికించుకున్న రైస్ని తీసుకొని చికెన్లో వేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, ఫుడ్ కలర్ వేసుకొని పైన మూత పెట్టేసుకొని దమ్కి పెట్టుకోవాలి. నేను పైనుంచి బరువు కోసం అని చిన్న రోల్ పెట్టుకున్నా. ఇంకొక 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని బిర్యానీ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, పర్ఫెక్ట్ వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.